అండ్ ఎర్లీ మార్నింగ్స్ లో ఎక్కువ అవుతాయి హార్ట్ అటాక్స్. సో 3 AM 4 AM ఆ టైంలో ఏమైనా నొప్పితో లేస్తున్నారంటే బెటర్ టు గో టు ద హాస్పిటల్. ఓకే, ఎందుకని మేడం పర్టికులర్ ఆ టైంలోనే చాలా మంది హార్ట్ అటాక్ అంటే సింపథెటిక్ సిస్టమ్ మన బాడీలో ఏదైతే సింపథెటిక్ పారాసింపథెటిక్ సిస్టమ్స్ ఉంటాయి ఆ టైంలో యాక్టివ్ ఉంటుంది. సో హార్ట్ రేట్స్ అవన్నీ సడన్ గా పెరిగిన అంటే పీక్స్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నమాట. సో దట్స్ జనరల్లీ 3-4 AM కి వస్తాయి. చాలా మంది అంటే హార్ట్ అటాక్ వచ్చింది సడన్ గా ఎక్స్పైర్ అయ్యారని చెప్పి వింటూ ఉంటాము. ముందు ఎటువంటి సింటమ్స్ ఉండవు, అసలు ఇంతకు ముందు నొప్పి వచ్చిన ఫీలింగ్ కూడా ఏముండదు. ఎందుకని అలాంటివి జరుగుతుంది? అది సడన్ కార్డియాక్ డెత్ అంటాము. నాట్ ఓన్లీ హార్ట్ బ్లాక్స్ వల్ల కాదు, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీలో కూడా అవుతుంది. సడన్ గా అంటే కొందరికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, హార్ట్ రేట్ సడన్లీ 240 అలా వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోతారు అనమాట, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. లేదా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ కూడా అప్పటి వరకు సిమ్టమ్స్ లేకుండా ఆర్ వాళ్ళకి తెలియకుండా సిమ్టమ్స్ వచ్చినట్టు కూడా ఉంటాయి. సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ తో చనిపోతారు. సడన్ కార్డియాక్ డెత్ అంటే మ్యాసివ్ కండరం చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. చాలా మంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లో వారికి టిపికల్ చెస్ట్ పెయిన్ రాదు. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే స్వెటింగ్ రావచ్చు, గిడ్డినెస్ రావచ్చు, లేదంటే బ్రెత్లెస్నెస్ రావచ్చు. చాలా మంది జస్ట్ బ్రెత్లెస్నెస్ నడిస్తే ఆయాసంగా అనిపిస్తుంది, కూర్చున్నప్పుడు తగ్గుతుంది అంటారు. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ లో పెయిన్ సెన్సర్స్ అని కొంచెం బ్లంట్ అవుతాయి. టిపికల్ పెయిన్ రాకుండా వాళ్ళకి ఇలా ఆయాసం వస్తుంది అనుకోండి, వాళ్ళు లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాను, నాకు ఆయాసం వస్తుంది అని వాళ్ళు ఏం చేస్తారు, మెట్లు ఎక్కరు, మేబీ లిఫ్ట్ తీసుకుంటారు, ఆ మెట్లు ఎక్కకుండా వేరేది చేస్తారు. లేదంటే నేను మార్నింగ్ వాక్ మామూలుగా 1 hour చేసేదాన్ని కానీ ఆయాసం వస్తుందని వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. దిల్ జస్ట్ వాక్ ఫర్ 15 minutes. వాళ్ళు ఆ 1 hour చేస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో అప్పుడే ఎవాల్యుయేషన్ కి వస్తే మంచిది. లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసేసి దాన్ని కొంచెం అంటే బ్రష్ అవే చేసేస్తారు సిమ్టమ్స్. మేడం కార్డియాక్ అరెస్ట్ అన్నారు కదా, హార్ట్ అటాక్ కి దీనికి డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా? అంటే కార్డియాక్ అరెస్ట్ లో ఒక కారణం వచ్చేసి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే రక్తనాళంలో రక్తం గడ్డగట్టి రక్తనాళం సన్నగా బ్లాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటారు. దట్ కెన్ కాజ్ కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ వేరే వేరే కారణాలు ఉంటాయి. నేను చెప్పినట్టు కండరం ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే కండక్షన్ సిస్టమ్ లో హార్ట్ రేట్ పైకి కిందికి అవ్వచ్చు, సడన్ గా తగ్గిపోవచ్చు హార్ట్ రేట్. కార్డియాక్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు దాన్ని. సో కండక్షన్ సిస్టమ్ వల్ల కూడా సడన్ గా అవ్వచ్చు, కండరం ప్రాబ్లం వల్ల, వేరే వేరే కారణాల వల్ల అరెస్ట్ అవుతుంది. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్. హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ, సడన్ గా గుండె పంపింగ్ తగ్గిపోయి బ్రెయిన్ కి రక్తం సరిగ్గా అందదు. ఓకే ఓకే మేడం, చాలా మంది చెప్తున్నారు డాక్టర్స్ కొన్ని రకాల ప్రత్యేకమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. నిజంగా అలా ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వస్తుందా? ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే మనం చాలా అన్హెల్తీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ రోజు తీసుకుంటే వారానికి 3-4 times 3-4 సార్లు తీసుకుంటే డెఫినెట్ గా కార్డియాక్ డిజీజ్ కి ప్రీడిస్పోజిషన్ అవుతుంది. అంటే మీరు రక్తనాళాల్లో లిపిడ్ అదంతా అక్యూములేట్ అయ్యి బ్లాక్స్ వస్తాయి, అథెరోస్క్లెరోసిస్ ఏదైతే అంటాం కదా. ఈ అన్హెల్దీ డయట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇవన్నీ కారణాలు. సో హెల్దీ డయట్ చాలా ముఖ్యం ఈ జనరేషన్ లో, మీ ఇంక్లూడెడ్. ఎస్టర్డే ఐ హాడ్ పిజ్జా. మన డయట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఇంకా ప్రీడిస్పోజ్ చాలా మంది 20s 30s లో చూస్తున్నాం, చిన్న చిన్న ఏజ్ లోనే. మా పేరెంట్స్ జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు దే వుడ్ వాక్ ఎవ్రీవేర్, దే వర్ ఫిట్, దే వర్ ఒబిసిటీ చాలా తక్కువ ఉండేది ఆ కాలంలో. ఇంత అంటే కూర్చొని ఫోన్ ఆర్ ఐప్యాడ్ ఎక్కడ చూస్తే అక్కడ మనం మూవీ చూసుకోవచ్చు, నో నీడ్ టు వాక్ ఇన్ ద పార్క్. సో అదంతా తప్పు. అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండే అప్పట్లో. చిన్నపిల్లలు ఓకే ఇంకా దే ఆర్ గోయింగ్ అవుట్, బట్ పెద్దవాళ్ళు మనం అసలే కంఫర్ట్ ఆఫ్ అవర్ హోమ్ అన్నిట్లో అలా ఉండిపోయాం. కానీ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 5 days in a week కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. నాకన్నా మీకన్నా ఎవరికైనా దట్స్ మినిమం వీ షుడ్ డూ. దానికంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. ఓకే ఓకే మేడం, చాలా మంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దాంతో పాటు ఆల్కహాల్ అనేది నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి, పెరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మటన్, రెడ్ మీట్ కట్ డౌన్ చేయడం మంచిది. ఆల్కహాల్ ఆఫ్ కోర్స్ ఎంతవరకు కట్ డౌన్ చేస్తే మంచిది, బట్ స్టిల్ 1 to 2 glasses per week ఈజ్ ఓకే. అలానే ఒక పేషెంట్ మొన్న చెప్తున్నారు, నేను తగ్గించాను మేడం అంటే, ఎంత తగ్గించానంటే రోజుకి 2-3 తాగుతున్నాను, ఫ్రమ్ 5 to 6 మేబీ. సో అలాంటిది తగ్గించాలి. వారానికి 1-2 డజంట్ మ్యాటర్. స్మోకింగ్ 0,
smoking should be zero. Smoking is the worst risk factor for cardiac disease and so many other diseases. Hypertension ki, diabetes ki, chronic smokers ki కష్టం తగ్గించడం. కానీ ఏం చేసినా అది తగ్గించాలి. I want to tell the camera on that actually. Smoking please తగ్గించండి, మానేయండి. It should be 0 cigarettes per day. మీ గుండె కాపాడాలంటే. వీళ్ళు నీతులు చెప్తున్నారు, అమ్మమ్మలా మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు, కానీ నా పేషెంట్స్ కి కూడా నేను పదే పదే చెప్తాను, స్మోకింగ్ ఇస్ అ హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిజీజ్ అండ్ షుడ్ బి కట్ డౌన్ టు 0. వీలైతే 0 cigarettes per day. మొన్న ఇంకో పేషెంట్ అదే అప్పుడప్పుడు తాగుతారు మేడం అన్నారు. సరే నెలకి ఎన్నిసార్లు తాగుతున్నారంటే లేదు, రోజుకి 2. సిమిలర్ థింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ ఇస్ అ వెరీ హ్యూజ్ రిస్క్. అంటే దీస్ ఆర్ ఇవేంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైయబుల్ అండ్ మాడిఫైయబుల్ ఉంటాయి. నాన్ మాడిఫైయబుల్ అంటే జెనెటిక్ కాజెస్, ఏజ్, అవన్నీ మనం ఏం చేయలేము. అవునవును. మాడిఫైయబుల్ బి మనం మార్పు తీసుకుంటే వీ కెన్ సేవ్ అవర్ హార్ట్స్ అండ్ సేవ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ అవర్ హెల్త్. అండ్ ఇప్పటికే మన పర్యావరణాన్ని చాలా వరకు కలుషితం చేసేసాం. వాటి వల్ల వచ్చేవే మనము కాపాడలేము, అది మనం ఏం చేయలేము. సో మన కంట్రోల్లో, మన చేతిలో ఉన్నవి మనం చేయాలి. అంతే అంతే. కొద్దిలో కొంచెం వీటి నుంచి తప్పించుకోవడం మంచిది. ఇప్పుడు సరే మనం ఆల్రెడీ స్మోకింగ్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. టాబ్లెట్స్ ఉన్నాయి, చూయింగ్ గమ్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్. అవన్నీ హెల్ప్ అంటే క్రానిక్ స్మోకర్స్ కి కంట్రోల్ చేయడానికి. కంట్రోల్ చేయడం కూడా ఉంటది. కంట్రోల్ చేయడం సులువైన విషయం కానే కాదు. నాకు చెప్పడానికి సులువుగా ఉంది, కానీ హూ ఇస్ గోయింగ్ త్రూ ఇట్ అంత సులువు కాదు. కానీ దిస్ నికోటిన్ ప్యాచెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. గమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ప్యాచెస్ కూడా పనిచేయకపోతే టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. మేడం, ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఎక్కువైపోయింది. అసలు రీజన్ ఉండి కొంతమంది, లేక కొంతమంది. స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ స్ట్రెస్ కాంట్రిబ్యూట్స్ టు డెవలపింగ్ హార్ట్ డిజీజ్. అంటే టెన్షన్ తీసుకొని సరిగా తినరు కొందరు, టెన్షన్ తీసుకుని కొందరు సరిగా పడుకోరు, ఫుడ్ సడన్ గా ఎక్కువ తింటారు, లేదంటే తినరు, వేరే వేరే. కానీ ఆఫ్ కోర్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది ఈ స్ట్రెస్ వల్ల. సో కీపింగ్ అ సౌండ్ మైండ్, మెడిటేషన్ కానీ, యోగా చేయడం కానీ, అండ్ జస్ట్ బీయింగ్ అమంగ్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పిల్లలు. కొందరికి పిల్లలు స్ట్రెస్ గా అనిపించవచ్చు, కొందరికి రిలీఫ్ లా అనిపించచ్చు. సంథింగ్ విచ్ యూ ఫైండ్ సమ్ రిలీఫ్. సినిమా చూడడము, మ్యూజిక్ వినడము, పార్క్ లో నడవడము, సంథింగ్ మీకోసం టైం తీసుకొని స్ట్రెస్ ఫ్రీ ఉండడం చాలా ముఖ్యం. అండ్ అలాంగ్ ద సేమ్ థింగ్ నిద్ర కూడా కనీసం 6 గంటలు, 6 గంటల నుంచి 8 గంటల వరకు సౌండ్ స్లీప్ ఉండాలి, నాట్ బ్రోకెన్ స్లీప్. సో అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్లీప్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ as ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ అని చెప్తున్నారు. సో సౌండ్ స్లీప్ కూడా చాలా ముఖ్యం. సౌండ్ స్లీప్ అనేది నేను బెడ్ మీద 10 o'clock వెళ్తాను కానీ ఫోన్ లో ఉంటాను, ఒక 2 hours ఫోన్ లోనే ఉంటాను, అది కాదు. గ్యాడ్జెట్స్ షుడ్ బి అవే. అట్లీస్ట్ 1 hour పడుకునే ముందు 1 గంట క్రితం అవన్నీ పక్కన పెట్టేస్తే అప్పుడు సౌండ్ స్లీప్ వస్తుంది. అంటే ఇట్స్ టూ మచ్ స్టిమ్యులేషన్ మైండ్ కి. ఎక్కడ పెడతారు మేడం పడుకునే ఎవ్రీ అంటే ముందు బిఫోర్ సెకండ్ వరకు కూడా అది ఒక్కొక్కసారి వచ్చి మొహం మీద పడేదాకా కూడా చూస్తూనే ఉంటాం. చాలా పట్టుకుని లైట్స్ ఆఫ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ ఐస్, ఫర్ యువర్ బ్రెయిన్, ఫర్ యువర్ హార్ట్. అవన్నీ పక్కన పెట్టేసి డెడికేటెడ్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో ఉండడం చాలా ముఖ్యం.